శిరీష్ వచ్చినట్టున్నారు సార్, అడగండి. చెప్పారు కానీ అక్కడ శిరీష్ వచ్చినట్టున్నారు. ఆ ఫామ్ మనకి రాలేదు, దాన్ని తీసుకుని వెళ్తే బెటర్ కదా. వచ్చే అంటే ఇప్పుడే మీ ముందు అనుకుంటా శిరీష్ వచ్చి అటు ఆఫీస్ ఏరియాకి వెళ్ళాను. నేను శిరీషే కదా. వైట్ టీ షర్ట్ అంటే ఇందాక అన్న ఫోన్ చేశారు, భరత్ సార్ ఇక్కడికి వస్తారు, అక్కడ ఎవరున్నారు ఏంటని కనుక్కోమంటే నేను సెక్యూరిటీని కనుక్కుంది. శిరీష్ మనకిరణ్ వేళ రేపు రాడు, ప్రదీప్ ఆఫ్టర్నూన్ తర్వాత వస్తారని చెప్పారు. నేను అన్నది అదే చెప్పాను, కానీ ఇప్పుడే మీకైనా ముందే శిరీషే కదా ఆయన అట్లా ఆఫీస్ ఏరియాలో ఉన్నాడు. రూల్స్ ఏంటని అన్నాడు. మనకిరణ్ ఈయన హెచ్ఆర్ కదా, ప్రదీప్ మేనేజర్ లాగా. సార్ మీకు నెంబర్ పెట్టాను చూడండి, అది రాహుల్ది. లిఫ్ట్ చేశాడు, సార్ చేస్తారమ్మా జాబ్ ఏరియా ఇది నన్ను అడుగుతున్నాడు. ఎంత వస్తుంది కరెక్ట్గా, అటెండెన్స్ మెయింటైన్ చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి అది ఇది అంటున్నాడు. మీరు అసలు రండి ఫస్ట్. నేను అదే చెప్పాను, ఫస్ట్ రండి. మీరు వచ్చి నేను ఎన్ని చెప్పినా హెచ్ఆర్ కూడా ఫ్యాబ్లెట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది వినండి. ఆల్రెడీ చేస్తున్న వాళ్ళని అడగండి అని చెప్పాను. ఇంకా కూర్చోబెట్టి ఇచ్చేయాల్సింది. కొన్ని ఇంటి దగ్గర పెట్టి ప్రెషర్ పెడితే ఊరుకుంటారంటే ఊరుకోరు. అలా అని చెప్పేసి ఏమైనా ఎక్కువ చదివారంటే ఇక్కడికి వచ్చేవాళ్ళంతా చదువు ఏదో ఒక దాంట్లో వీక్ ఉండదు. కమ్యూనికేషన్ స్కిల్ అదే అంత లేని వాళ్ళే వస్తున్నారు. చదవడం అంటే బీటెక్ వెళ్తున్నారు, దాంట్లో అయితే స్కిల్ లేదు. స్కిల్ లేదు. మేఘనాథ్కి మెసేజ్ చేశాను కానీ రిప్లై ఇవ్వలేదు. మేఘనాథ్ అదే నేను వచ్చాను కదా, వెళ్ళపోయే నుంచి వచ్చాను, షార్ట్ బ్యాగ్స్ తీసుకుని వచ్చాను. నిన్న నైట్ వస్తానంటే నిన్న నైట్ వెళ్తానంటే అన్నారు. మార్నింగ్ పెట్టాను, రిప్లై లేదు. మేబీ నైట్ డ్యూటీ చేసి పడుతున్నారా లేకపోతే వచ్చారా రాలేదా తెలియదు. తను స్కిల్ లేదు, తనకి ఎంబీఏనా ఎంబీఏనా ఉంది కానీ స్కిల్ లేదు. ప్రైవేట్ కాలేజీలో వెళ్ళిపోతారు. హలో, లొకేషన్ పెట్టినారా? వెయిట్ చేస్తాను. నేను ఇద్దరు లేడీస్, మరి నేను ఇద్దరు అమ్మాయిలు సాయంత్రం అది మీరు క్యాండిడేట్స్ పట్టుకుని రండి సార్ జిమ్మో టైం అయితే, ఎందుకంటే దారుణంగా ఉంది. ఇంకా దూరం అంటే వాళ్ళే నాకు తెలుసు అనుకుంటున్నాను. మళ్ళీ తర్వాత మొబైల్ ఇచ్చేది ఈ లోపలికి ఉంది, మేబీ ఇదంతా ఫేక్ అయి ఉంటుంది. మనం ఇద్దరు అమ్మాయిని వస్తున్నా అన్న భయంతో వెళ్ళిపోయినారు కదా, అందుకే నేను మళ్ళీ కలపలేదు కదా. చేసిన లిస్ట్ చేయలేదు, అదే మీనింగ్. ఫోను తన క్యాండిడేట్ లోపలికి వెళ్ళారు, ఫోను అది కలది. అందుకనే ఇంకా నేను ఇక్కడనే ఉన్నాను. మీటింగ్ ఏంటి సార్? మీటింగ్ ఇంకేం రాలేదు నాకు. మీరేమో మీటింగ్ అంటున్నారు. చెప్తే కదా మీటింగ్ ఉంది, ఇక్కడ కూడా వస్తామన్నారు. అదే సార్ వస్తారో అంటే ఎవరున్నారు ఎవరు లేదు కనుక్కోమంటే అలా చెప్పిన. మళ్ళీ ఇప్పుడు శిరీష్ అని కన్ఫర్మ్ చేస్తే ఫోన్ చేసి అన్న శిరీష్ ఉన్నారని చెప్పాలి. సార్ ఐడి కార్డ్స్ అడగండి సార్, కంపెనీవి నా క్యాండిడేట్స్కి ఇవ్వాలి. మనకి ఇస్తారో ఎవరో తెలియదు కానీ మనం క్యాండిడేట్స్కి ఇవ్వాలి. మనం ఇప్పుడు ఆయన కవర్లో ఉన్నాయి చూడండి, ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కవర్లో ఉన్నాయి చూడండి. అనేది అది మనం ఇవ్వాలి. మన కంపెనీ మేము ఆడుతున్న అనేది వస్తే మనం అలా తీసుకొని తిరుగుతూ ఉంటే మన కంపెనీ కనబడుతుంది. మనకు కూడా కావాలి. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఏ కంపెనీ అని అడిగితే డీసీలో చూపించాలి కదా.
స్పెషల్ అట్లేం ఉండదు సార్, తెలీదు. అది వెళ్ళి అక్కడ చూసారు. నేను పొద్దున్న చూడు ఏంటి నేనేం తిన్నాను సార్. బిర్యానీ వాళ్ళు పెట్టాలి లేదు సార్, వేసి ఎవరండి హెల్త్ బాగాలేదు సార్. కొంచెం రూమ్ పర్లేదులే, నైట్ అయితే చెడ్డగా అయిపోతుంది కానీ ఎండలో తిరిగేసినాను సార్ 4 రోజుల నుంచి. కంప్లీట్ ఎండ వెయిట్ చేసేసింది. ఫుల్ ఎండలో మధ్యాహ్నం పూట అంతా నిన్న కూడా డే అంతా అక్కడ రేకుల కింద కూర్చున్నాను. మొత్తం ఎండే కదా సార్, మొత్తం ఎండ కొట్టేసింది. వేస్తే బాగుంది సార్ తొందరగా. అవును డేట్ అవ్వాలి కదా వాళ్ళు చెప్పింది. మరి 10వ తారీఖు సండే వస్తే ముందు వేయాలి. యాక్చువల్గా అయితే అలాగే వేయాలి. వీళ్ళ దగ్గర ఏం రూల్స్ ఉండవు, రెగ్యులేషన్స్ మనం చదవాలి మొత్తం. మీకు ఆఫర్ లెటర్ ఇచ్చారా సార్? ఇచ్చారు కానీ ఎలా సార్? మెయిల్ ఐడి రాంగ్ ఎంట్రీ చేస్తాను. అయిన తర్వాత ఒక రోజు ఆయన జాబ్లో కానీ ఒక ఎండి మేనేజర్ ఉంది, మీరు నన్నైనా కలవండి లేదంటే మిమ్మల్ని నేనైనా కలుస్తాను, ఎక్కడ ఉంటారో చెప్పండి, లేదంటే అలా లొకేషన్లో అన్ని కలగాలని అన్నాను. ప్రతి ఒక్కరిని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అది ఆయన ఎక్కడ ఉన్నారు మనకి తెలియదు. నేను ఒకసారి చూశాను సార్ అన్నని, నేను ఒకసారి చూశాను. ఇది ఒక్కసారి నాకు కలవాలి కదా, మనుషులు చూసాము వేరే. నేను జాయిన్ అయ్యాక 10 days పైన నేను అన్నని చూడలేదు. అంటే ఏం చెప్పారు, జాయిన్ అయ్యాను రేపు కానీ ఎల్లుండి కానీ నేను వస్తాను, నీకు అసలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పారు. అదే 2 వారాల తర్వాత చూసినాను నేను అన్నని. అది కూడా ఒక్కసారి, ఇప్పటికి ఒక్కసారి. నెల అయిపోయింది కదా. అన్నారా నేను వస్తున్నాను, ఎక్కడున్నా అది కదా. అప్పుడు కొంచెం మనకు కూడా ఇంకా